నేనొక క్వెషన్ అడుగుతాను మిమ్మల్ని. దానికి ఆన్సర్ మీరు కింద కామెంట్ చేసేయండి. ఇండియాస్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ కార్ ఏది? దీనికి ఆన్సర్ నేను లాస్ట్‌లో చెప్తాను. టాటా నానో. ఈ కార్ అందరికీ ఐడియా ఉండే ఉంటది. అప్పట్లో ఈ కార్ చాలా సెన్సేషన్ అయ్యింది. ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్‌లోనే మనం ఈ కార్‌ని పర్చేస్ చేయొచ్చు. మెయిన్‌గా ఈ కార్ మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం డిజైన్ చేశారు. సో వేరే కంపెనీస్ వాళ్ళందరూ ఈ కార్‌ని అండ్ రతన్ టాటా గారిని చాలా క్రిటిసైజ్ చేశారంట. ఈ కార్ షేప్ అండ్ డిజైన్‌ని చూసి అలా క్రిటిసైజ్ చేశారంట. సో ఇంకప్పుడు టాటా గారు వాళ్ళ మీద రియాక్ట్ ఏం అవ్వకుండా 80 కేజీస్ గోల్డ్‌తో, 15 కేజీస్ సిల్వర్‌తో, 14 టైప్స్ ఆఫ్ డైమండ్స్‌తో ఒక నానో కార్‌ని డిజైన్ చేశారు. సో దీనికి టాటా ఇంకా టైటాన్ కొలాబరేట్ అయ్యి ఈ కార్‌ని డిజైన్ చేశారు. ఈ కార్‌కి గోల్డ్ ప్లస్ ఫ్రమ్ టాటా అని పేరు పెట్టారు. అప్పట్లోనే ఈ కార్‌ని డిజైన్ చేయడానికి 23 క్రోర్స్ అయ్యాయంట. సో దీనిని సేల్ చేయడానికి దానికి ప్రైస్ 46 క్రోర్స్ పెట్టారు. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఒక టాటా నానో కార్‌ని ఇలా డిజైన్ చేశారు. అప్పుడు ఏ కంపెనీస్ అయితే టాటా నానో కార్‌ని క్రిటిసైజ్ చేశారో వాళ్ళే దీన్ని కొనడానికి అడిగారంట. అప్పుడు టాటా గారు ఇలా అన్నారు, "నేను మిడిల్ క్లాస్ వాళ్ళ కోసమే ఈ కార్‌ని డిజైన్ చేశాను. అంతేకాని నేను వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు అని ఎప్పుడూ ఆగిపోలేదు. ఈ నానో కార్ అందరూ కొనే ప్రైస్‌లో ఉంది" అని స్టేట్మెంట్ ఇచ్చారంట. నేను స్టార్టింగ్‌లో ఒక క్వెషన్ అడిగా కదా! దానికి ఆన్సర్ ఇదే. క్లియర్‌గా చెప్పాలంటే ఇండియాస్ మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ కార్ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ఈ టాటా గోల్డ్ ప్లస్సే. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో మెన్షన్ చేయండి.